హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎం బ్లాగ్స్. ఎంతో సింపుల్గా చేసుకునే గోంగూర చికెన్ కర్రీ. సో చికెన్ 1/2 kg, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, మిక్సీకి వేసుకోవడానికి ఒక ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ, ఒక దాల్చిన చెక్క, 4 ఇలాచీ తీసుకున్నానండి. సో గోంగూర వచ్చి ఒక కట్ట తీసుకున్నాను. ముందుగా చికెన్లో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అండి. మొత్తం కూడా కలిపేసి కొంచెం అది పక్కకు అలా పెడితే మనకి ఉప్పు అనేది పీసెస్కి పట్టుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి మిక్సీ వేసుకుంటున్నాండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక 4 ఇలాచీ, 4 లవంగాలు వేసుకొని వెల్లుల్లిపాయ కూడా సో మిక్సీ పట్టేసుకోవాలండి, పేస్ట్లా చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 2 గంటల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం గోంగూర విడిగా ఉడకపెట్టుకొని కూడా చికెన్లో వేసుకోవచ్చు. అలా వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు. సో ఇది ముందుగా మనం చికెన్ అనేది ఇక్కడ ఫ్రై చేసేసుకొని దీనిపైన మనం గోంగూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం అనేది పట్టదు. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఈ మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి, అంతవరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ మొత్తం కూడా మెత్తపడ్డాయండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఇది మొత్తం కూడా ఆయిల్ ఇంకొంచెం సపరేట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. సో ముందుగా ఏంటంటే కారం, ఉప్పు, పసుపు వేసుకోవడం వల్ల ముక్క కూడా ఉప్పు, పసుపు అనేది కారం పట్టుకుంటుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది ముక్క తినేటప్పుడు. మనకి చికెన్ మొత్తం కూడా వేసి మొత్తం కలిపేసి అలా పెట్టేసుకోవాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే దానిలో చికెన్లోంచి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చూడండి వాటర్ ఎంత బాగా వచ్చిందో బయటికి. ఇంకా కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే పీస్ మొత్తం కూడా మంచిగా ఉడికిపోతుందండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి మంచిగా చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూర మొత్తం యాడ్ చేసుకోవాలి. మంచి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. గోంగూర అండి, 2 చిన్న టమోటా ముక్కలు వేసుకుంటున్నాను. పులుపు ఏమి ఎక్కువ కదండి, బ్యాలెన్స్ అవుతుంది. గోంగూర వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేం నీళ్లు పోయక్కర్లేదండి. ఇంకా అలా కొంచెం కదిపించి మనం మూత పెట్టుకొని ఉంచితే మంచిగా వాటర్ మొత్తం వచ్చేసి గోంగూర కూడా దాంట్లో చికెన్ ముక్కకి మంచిగా పులుపు పట్టుకుంటుంది. ఇక్కడ మనం కారం కావాలన్నా, ఉప్పు కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనం గోంగూర వేయడం వల్ల నేను ఇంకొక స్పూను కారం వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని సెట్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి కర్రీ, చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇంకొక 5 నిమిషాలు కానీ మూత పెట్టించుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. పులుపు ఎక్కువగా ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల. సింపుల్గా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మా ఓన్ ప్రొడక్ట్స్ కొన్ని లాంచ్ చేసామండి. అందులో కోకోనట్ ఆయిల్ అండి, కేరళ కోకోనట్ ఆయిల్. సో మాది అక్కడే కాబట్టి మా ఓన్ ప్రొడక్షన్ అండి. ఇది కూడా మేమే వాటిని కోకోనట్స్ అన్ని మా గార్డెన్లోనే ఉంటాయండి. దాన్ని తీసి మేము కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాం. ఇది కుకింగ్ చాలా బెస్ట్ అండి, చాలా బెస్ట్ అండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో వాడడం, కానీ ఒకసారి మీరు యూస్ చేశారంటే హెల్త్ వైజ్గా చాలా బాగుంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేది రాదు, మనకి గుడ్ కొలెస్ట్రాల్స్ ఉంటుంది. ఆయిల్ కూడా మీ స్కిన్కి కూడా వాడుకోవచ్చు, హెయిర్కి కూడా వాడచ్చండి. సో నా ఛానల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి, వీడియోస్ చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు నా నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.